అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా ఇంట్లో వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. నేనైతే ఈరోజు మార్నింగే బజార్కి అయితే వెళ్ళాము. నేను మా వారు వెళ్ళి వినాయకుని అయితే తెచ్చుకున్నాము. ముందు రోజు తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఈరోజు మార్నింగే వెళ్ళి తెచ్చుకున్నాము. తర్వాత పాలవెల్లిని కూడా తెచ్చుకొని పసుపు రాసి గంధం కుంకుమ బొట్లను పెట్టేసి పాలవెల్లికి అయితే ఫ్రూట్స్ని అయితే కట్టేశాము. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ పనులలో బిజీగా ఉన్నారు. మా చిన్న అబ్బాయి అయితే ఉండ్రాళ్ళ పాయసం కోసం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఇంకా పులిహోర పాయసం ఇంకా స్వీట్స్ అలా చేశాను. తర్వాత ఇంకా మా వారు అయితే మంటపం రెడీ చేసేసాడు. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. గణనాథునికి అయితే ఘనంగా వెల్కమ్ చెప్పేశాము. మా ఇంట్లో బుజ్జి గణపతిని అయితే పెట్టుకున్నాము. ఈ గణపతిని నేను 3 days ఉంచుకొని తర్వాత పెద్ద గణపతి దగ్గర పెట్టేస్తానండి. మా పిల్లలు అయితే చాలా శ్రద్ధగా పూజలో కూర్చున్నారు. వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా పూజలో పెట్టేసి చాలా చక్కగా గుంజీలు కూడా తీసి స్వామివారిని అయితే ప్రతిష్ఠించుకున్న తర్వాత స్వామివారికి పూజనైతే చేసుకున్నారు. సో ఇలా అందరం హ్యాపీగా గణనాథునికి అయితే పూజను చేసుకున్నాము. ఫుల్ వీడియో అయితే త్వరలోనే వస్తుంది. మినీ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.